వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కోసం ఈ సెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 25 మార్క్స్ వెయిటేజీ ఈ యొక్క ఇంజనీరింగ్ ఫిజిక్స్ నుంచి ఉంటుంది. అందులో ఉన్నటువంటి వర్క్ పవర్ అండ్ ఎనర్జీ అనేటువంటి కాన్సెప్ట్ మీద 3 మార్క్స్ రావటం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. సో కమింగ్ టు ద క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వర్క్ పవర్ అండ్ ఎనర్జీలో వెన్ ఏ ఫోర్స్ F ఈక్వల్ టు 2I ప్లస్ 4J ప్లస్ 5K ఒక ఫోర్స్ వెక్టార్ ఇచ్చాడు, న్యూటన్స్, యాక్ట్ ఆన్ ఏ బాడీ అండ్ ప్రొడ్యూసెస్ ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ S ఈక్వల్ టు 3I ప్లస్ 2J ప్లస్ K మీటర్స్. ఫోర్స్ వెక్టార్ ఇచ్చారు, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇచ్చారు. దెన్ వర్క్ డన్ బై ద ఫోర్స్. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్. సో ఇక్కడ ఎప్పుడైతే టూ వెక్టార్స్ ఇచ్చారో, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు డూ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దట్ వెక్టార్. సో ఎఫ్ డాట్ ఎస్ చేయటమే. టూ వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఆ టూ వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్. ఎఫ్ అనేటువంటి వెక్టార్ ఏంటి? 2I ప్లస్ 4J ప్లస్ 5K. అలానే దీని యొక్క ఎస్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి 3I ప్లస్ 2J ప్లస్ K అవుతుంది. డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి? వాటి యొక్క కోఎఫిషియెంట్స్ ని మల్టిప్లై చేసి ఎడిషన్ చేయడమే. I యొక్క కోఎఫిషియంట్ 2, ఇక్కడ I యొక్క కోఎఫిషియంట్ 3. సో 2 ఇంటూ 3. అలానే J కోఎఫిషియంట్ ఇక్కడ 4 అండ్ సెకండ్ వెక్టార్ లో J కోఎఫిషియంట్ 2. నెక్స్ట్ ప్లస్ K కోఎఫిషియంట్ 5, ఇక్కడ K కోఎఫిషియంట్ 1. సో దెన్ 6 ప్లస్ 8 ప్లస్ 5. సో ద ఆన్సర్ ఈస్ 19. So 19 joules. So this is the answer for this question. ఈ క్వశ్చన్ 2024లో అడిగినటువంటి బిట్. వెరీ సింపుల్ వన్. వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. హియర్ an engine expands 45 HP. HP means horsepower. 45 horsepower in propelling a car along a level track at 15 meter per second. 15 meter per second. The total retarding force act on the car is. retarding force calculate చేయమన్నారు. కార్ మీద యాక్ట్ అయ్యేటువంటి రిటార్డింగ్ ఫోర్స్. ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు అంటే పవర్ 45 HP అంటే పవర్ ఈక్వల్ టు 45 HP అంటే హార్స్ పవర్. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 736 watts. Please remember this point also asked in ESET questions. 1 horsepower equal to 736 watts లేదా 0.736 kilowatts. 1 horsepower equal to this value. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. సో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పవర్ ఇచ్చినప్పుడు వాట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో 45 HP అంటే 45 ఇంటూ 736 అని. 45 ఇంటూ 736 వాట్స్ అలా ఉంచండి. నెక్స్ట్ ప్రొపెల్లింగ్ ఏ కార్ అలాంగ్ ఏ లెవెల్ ట్రాక్ అట్ 15 మీటర్ పర్ సెకండ్. 15 మీటర్ పర్ సెకండ్ అనేది ఏంటి? వెలాసిటీ ఆఫ్ దట్ కార్. వెలాసిటీ వచ్చేసరికి 15 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ద టోటల్ రిటార్డింగ్ ఫోర్స్ అంటే ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి పవర్ ఈక్వల్ టు
వర్క్ డన్ బై టైం. ఫార్ములా ఏంటి అంటే వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, సో బై టైం. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే ఏంటి? వెలాసిటీ. ఓకే, సో పి ఈక్వల్ టు ఏమైంది ఇప్పుడు? ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. పవర్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఇది కూడా ఒక ఫార్ములా. ఇప్పుడు మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఎఫ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? పవర్ బై వెలాసిటీ రాయొచ్చు. సో పవర్ బై వెలాసిటీ. పవర్ వాల్యూ ఎంత అండి? 45 ఇంటూ 736. 45 ఇంటూ 736 బై వెలాసిటీ ఈస్ 15. సో 1545లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 ఇంటూ 736. సో దట్ ఆన్సర్ ఈస్ నియర్లీ 2238. సో 3 ఇంటూ 736 అవుతుంది కాబట్టి 3 ఇంటూ 736. సో 2238 న్యూటన్స్. సో ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు 2238 న్యూటన్స్. ఇది ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది 2024లో అడిగింది. ఇక్కడ కవర్ అయినటువంటి బిట్స్ చూడండి. హార్స్ పవర్ ఈక్వల్ టు 736 వాట్స్, 1 HP ఈక్వల్ టు 736 వాట్స్ ఆర్ 0.736 కిలో వాట్స్. ఏదైనా ఒక హార్స్ పవర్లో ఇచ్చినటువంటి పవర్ని వాట్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? అలానే పవర్కి వర్క్ డన్కి ఉన్నటువంటి రిలేషన్ పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే వెలాసిటీ. సో పవర్కి ఫోర్స్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే పవర్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అని. సో దీన్ని సింప్లిఫై చేస్తే we will get the answer very easily. Next question, coming to this question, ఇది 2023లో అడిగినటువంటి క్వశ్చన్. వెరీ సింపుల్ వన్. ఏ పొజిషన్ డిపెండెంట్ ఫోర్స్, ఏ పొజిషన్ డిపెండెంట్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు 8 - 4x + 3x² న్యూటన్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg and displace it from x equal to 0 to x equal to 5. The work done is అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఫోర్స్ ఎఫ్ ఇచ్చారు, 8 - 4x + 3x² న్యూటన్స్. అలానే మాస్ ఆఫ్ ద బాడీ ఇచ్చారు, మాస్ ఆఫ్ ద బాడీ 2 kgs ఇచ్చారు. అండ్ డిస్ప్లేసెస్ ఇట్ ఫ్రమ్ లిమిట్స్ ఆఫ్ 0 to 5 అన్నాడు. ఓకే, దెన్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమని. సో ఇలాంటి పొజిషన్ అప్పుడు మనకి ఏం చేయాలంటే వర్క్ డన్ ఈక్వల్ టు లిమిట్స్ ఇచ్చారు కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ x1 to x2 అంటే 0 to 5 ఫోర్స్ ఇంటూ డిఎక్స్, ఫోర్స్ ఇంటూ డిఎక్స్ చేసుకోండి. సో ఫోర్స్ లిమిట్స్ ఏంటి? 0 to 5. ఫోర్స్ అనేది ఒక ఈక్వేషన్ కాబట్టి 8 - 4x + 3x² ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ యూజ్ చేసినటువంటి ఫార్ములా ఇంటిగ్రల్ ఎఫ్ డిఎక్స్ చేసుకున్న మనకి వర్క్ డన్ అనేది వస్తుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 5, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 5 దీనికి ఇంటిగ్రేషన్ 8కి ఇంటిగ్రేషన్ ఏంటి? 8x. ఓకే, సో ఎక్స్కి లిమిట్స్ 0 to 5 -4 ఇంటూ ఎక్స్కి ఇంటిగ్రేషన్ x² by 2. Apply the limits 0 to 5 plus 3 into x² ki integration x³ by 3. So that is 0 to 5. So then substitute the limits. So 8 into 5 minus 0 minus 4 into 5 square అంటే 25 by 2. 5 square and 25 by 2 minus 0 plus 3 into 5 cube అంటే 125 by 3 minus 0. సో 8 5s 40 minus 2 ఇక్కడ 4లో 2 times 2 into 25 అంటే -50 plus 3 3 gets cancel 125 ఉంటుంది. సో 125 plus 40 అంటే 165 minus 50. సో చేసుకుంటే 115
జౌల్స్ అనేది రావటం జరుగుతుంది. సో చెక్ ద ఆన్సర్స్. సో 115 జౌల్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఈ వెరీ సింపుల్. ఈ ఫార్ములా డబ్ల్యూ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్డిఎక్స్ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ అప్లై చేసి లిమిట్స్ 0 to 5 అప్లై చేస్తే వీ విల్ గెట్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఈ సెట్ క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.